ఎస్, దక్కనోళ్ళకి శత్రువు మాదిగోళ్ళని డిక్లేర్ చేయించాడు. అంటే మందకృష్ణ పబ్బం గడుపుకుంటూ ఇలా బీజేపీ నాకు అవార్డు ఇచ్చింది, బీజేపీ నాకు అవార్డు ఇచ్చింది, అవార్డే కాదు నన్ను కుబేరుని చేస్తా అని చెప్పినట్టుంది. మాదిగలను కొండపోయి బీజేపీ దొడ్లు కట్టేద్దాం అని చెప్పి వర్గీకరణకు ఏం చెప్పి మందకృష్ణ, నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే మాలలు మొత్తము కాంగ్రెస్ కుంటారు, మాలలో మల్లికార్జున ఖర్గే మాల కాబట్టి, బట్టి విక్రమార్క మాల కాబట్టి, స్పీకర్ మాల కాబట్టి వీళ్ళు ముగ్గురు వర్గీకరణ చెయ్యరు కాబట్టి మాదిగలను మొత్తం ఏం చేస్తారు, ఉల్టా అవుతారు. మాదిగలు ఉల్టా అయింది బీజేపీ కోట్లు వేస్తారు కాబట్టి మనం గెలిచిపోతామని ఈ ప్లాన్ వేసారు. కానీ రేవంత్ రెడ్డి తక్కువ, మల్లికార్జున ఖర్గే నోరు మూసిండు, బట్టి విక్రమార్క నోరు మూసిండు, స్పీకర్ నోరు మూసిరు, మా నోరు కూడా మూసిండు. వర్గీకరణ చేసి పడేయండి అయిపోయి. ఇక్కడ మేమనుకున్నాం ఏంది, మా నెత్తిలో రాయి పెట్టిండని మేము అనుకున్నాం. కానీ వీళ్ళ నోరు రాని మూపించిండు రేవంత్ రెడ్డి. ఇలా వీళ్ళు మంచోళ్ళు అయితే, నిజంగా మాదిగల ప్రేమికుడే మందకృష్ణ అయితే ఆరాముగా పోయి ఇంటికి పోయి స్నానం చేసి ఆ యేసుప్రభుని నమ్ముతాడో ఎవరితో కొబ్బరికాయ కొట్టి ఆరాముగా తీర్థయాత్రలకు పోయి తిని రేవంత్ రెడ్డికి పూలదండ వేసి కృతజ్ఞత చెప్పి నా జీవిత ఆశయం నెరవేరింది, నా ప్రజలుగా బతుకుతారు నేను అనుకున్నా, ఇక అంతా ఈ నెరవేర్చినందుకు నీకు నమస్కారం చేస్తూ వీడికి నా ఉద్యమ కండువ తీసేస్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీకి నా జీవితం ఉన్నన్న కాళ్ళు రుణపడి ఉంటా అని తెలియజేసుకుంటున్నాను చెప్పి రేవంత్ రెడ్డికి పూలదండ వేసి మాట్లాడి వస్తే ఇవాళ మాదిగలు మొత్తం కలిసి పండుగ చేసుకున్నారు. మాలలుగా పక్కన పెట్టు, మాదిగలు పండుగ చేసుకొని